నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది రియల్మీ నార్జో 50A ప్రైమ్ రీసెంట్గా లాంచ్ చేస్తుంది ఫోన్ రియల్మీ అండ్ ఈ ఫోన్ స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టైం రియల్మీ బాక్స్లో నుంచి ఛార్జర్ అయితే తీసేసింది. బాక్స్ చూడొచ్చు మీకు ఇలా ఉంది. అండ్ ఇవి నార్మల్గా ఐఫోన్ శాంసంగ్ బాక్సులతో ఫస్ట్ ఐఫోన్ స్టార్ట్ చేసింది అన్నమాట. ఇదంతా ఈ పర్యావరణాన్ని కాపాడడానికే ఇవన్నీ చేస్తుంది కంపెనీస్ వాళ్ళు చెప్తున్న ప్రకారం. అయితే మరి బడ్జెట్ ఫోన్స్ దాకా వస్తానని అనుకోలేదు, బడ్జెట్ ఫోన్స్ కూడా వచ్చేసింది ఈ బాక్స్లో ఛార్జర్ తీసేయడం. బాక్స్ సైజ్ అయితే చూడొచ్చు, ఐఫోన్ చాలా తక్కువ సైజ్ ఉంటుంది, ఐఫోన్ కానీ శాంసంగ్ కానీ. ఇది చూడొచ్చు సైజ్ కొద్దిగా పెద్దగా ఉంది రియల్మీది. సో దీని స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. ఇది మీకు 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. యూని ఎస్ఓసి T612 ఎస్ఓసి, ఇది 12nm కంబినెంట్ ప్రాసెసర్, 4G ప్రాసెసర్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 5000 mAh బ్యాటరీ, 18 వాట్ వరకు ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే దీనిలో ఛార్జర్ అయితే ఉండదు. ఇంకా మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం. ఈ కవర్స్ ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాదు. ఈ కవర్స్ వల్ల మనకి పర్యావరణానికి కాలుష్యం జరగదన్నమాట అసలు. ఈ ప్లాస్టిక్ వల్ల ప్లాస్టిక్ ఫస్ట్ రిమూవ్ చేయాలి. ప్లాస్టిక్ ఈ కవర్సే అవసరం లేదు, ఇవి తీసేస్తే కొద్దిగా పర్యావరణానికి మేలు జరుగుతుంది. దీనికి మాత్రం ప్లాస్టిక్ కవర్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఈ సీల్ కూడా ప్లాస్టిక్ ఇచ్చారు. ఫీల్ ద పవర్ అని ఉంది. ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చినట్టున్నారు. కేసు కూడా తీసేసారేమో. ఇక్కడ చూడొచ్చు సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫోన్ ఉంది. ఫోన్ కూడా చూడొచ్చు మనకి ఎంత పెద్ద కవర్లో చుట్టేశారు. ఇది కూడా ప్లాస్టికే. ఫస్ట్ ప్లాస్టిక్ మొత్తం తీసేస్తే కొద్దిగా వీళ్ళనే డైలాగులకి సింక్ అవుతాయి. 3 సార్లు ప్లాస్టిక్ అయితే కనిపించింది మనకి ఇప్పటివరకే. అండ్ ఇంకా లోపలికి వెళ్తే ఛార్జర్ పెట్టడానికి ప్లేస్ అయితే ఉంది, కానీ ఛార్జర్ అయితే ఇవ్వలేదు. చాలా పెద్ద బాక్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. జస్ట్ ఛార్జ్ బ్రిక్ తీసేసి టైప్ సి కేబుల్ ఒకటి పెట్టి పంపించేశారు. కావాలని రిమూవ్ చేసినట్టుంది బాక్స్లో నుంచి ఛార్జర్. ఏదో టైప్ సి కేబుల్ అయితే ఉంది. ఇవి మనకి ఇంకా బాక్స్ కంటెంట్స్ అయితే ఇవన్నీ తీసేద్దాం. ఇంకా ఫోన్ చూద్దాం ఎలా ఉందో. ఇది మొబైల్ అయితే ఇక్కడ చూడొచ్చు. లుక్ అయితే బాగుంది ఫోన్ది. ఇది మొత్తం మీకు పాలీకార్బోనేట్ బాడీతో వస్తుంది. అండ్ సైడ్ వచ్చేసరికి ఇది చూడొచ్చు ఫ్లాట్ సైడ్స్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఎల్సీడీ స్క్రీన్ కాబట్టి స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ వస్తుంది. కేస్ కూడా తీసేస్తారు బాక్స్లో నుంచి. కేస్ కూడా మీరు సపరేట్ కొనుక్కోవాల్సి ఉంటుంది, బాక్స్లో కేస్ కూడా రాదు. అండ్ ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. సిమ్ ట్రే ఉంది, ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు, ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి 3 కెమెరాస్ ఉన్నాయి. ఫ్లాష్ ఉంది. బాటంలో నార్జో డిజైన్ బై రియల్మీ అని ఉంది. ఇటు సైడ్ రాశారు 50 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పేసి. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ లేదు. 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. ప్రైమరీ మైక్ ఉంది. స్పీకర్ ఉంది, సింగిల్ స్పీకర్తో వస్తుంది. అండ్ టైప్ సి పోర్ట్ ఉంది. ఇది ఫిజికల్ ఓవర్వ్యూ ఫోన్ ఉంది. ఒకసారి స్విచ్ ఆన్ చేద్దాం. సో ప్రాసెసర్ ఒకటి గురించి మాట్లాడతాను అంతే, ఒకసారి చెక్ చేసి. ఫ్రెండ్స్ గేమ్ అయితే ఇన్స్టాల్ చేస్తాను, BGMI ఇన్స్టాల్ చేశాను. స్మూత్ అండ్ హై గ్రాఫిక్స్లో ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. అండ్ చాలా టైం తీసుకుంది, గేమ్ ఇన్స్టాల్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. నార్మల్ ఫోన్ ఇప్పటిదాకా యూస్ చేసిన వాటితో కంపేర్ చేస్తే ఒక 10 minutes టైం ఎక్కువ తీసుకుంటుంది. గేమ్ ఆడుతున్నప్పుడు అయితే ఇంకా జైరోస్కోప్ అయితే చాలా దారుణంగా పర్ఫామ్ చేస్తుంది. జైరోస్కోప్ అయితే అసలు అంత వర్క్ అవ్వట్లేదు దీనిలో. గేమ్ ఆడలేం, గేమ్స్ అయితే అంత ఎక్కువ అయితే మీరు ఆడలేరు. జనరల్ యూస్కి పర్లేదు, కాకపోతే కొద్దిగా ల్యాక్స్ అయితే ఉన్నాయి. జనరల్ యూస్ చేసినప్పుడు కూడా కొంచెం ల్యాక్స్ అయితే నోటీస్ చేస్తాను జస్ట్ ఫస్ట్ 10 minutesలోనే. అండ్ UI కూడా డిఫరెంట్ UI. ఇది రియల్మీ UI R అని చెప్పేసి అంటున్నారు దీన్ని. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు సెట్టింగ్స్, అబౌట్ ఫోన్లోకి వెళ్తే రియల్మీ UI R ఎడిషన్ అని చెప్పేసి అంటున్నారు. ఇది బడ్జెట్ ఫోన్స్ కోసం తీసుకొచ్చామని రియల్మీ చెప్తుంది. అండ్ దీని క్లీన్ UI ఇది కొద్దిగా క్లీన్ ఉంటుందని చెప్తున్నారు. ఏం క్లీన్ ఇక్కడ చూడొచ్చు మనకి చాలా బ్లోట్వేర్ అయితే ఇన్స్టాల్ చేస్తుంది. ప్రైస్ అయితే చాలా ఎక్కువ, 11,500కి వర్త్ అయితే కాదు. ఇది 8,000 రూపాయల లోపు పనికి వస్తాయి ఈ ప్రాసెసర్ అయితే. ఆ ప్రైస్ ఇంకా మీరు బెటర్ తీసుకోవచ్చు. 680 కానీ మీడియాటెక్ ప్రాసెసర్స్ ఉన్నాయి. మీడియాటెక్ G సిరీస్ ప్రాసెసర్స్ వస్తున్నాయి, G95, G96 ఇట్లాంటివి. అవన్నీ కొద్దిగా బెటర్ ప్రాసెసర్స్ 4Gలో. 5G ప్రాసెసర్లు కూడా వస్తున్నాయి. స్నాప్డ్రాగన్ 695 10 ప్రాసెసర్లు కూడా మీకు 15,000 రూపాయల లోపు వస్తున్నాయి. ప్రైస్ కూడా ఈ ఫోన్ అయితే ఎక్కువ ఉంది. ఇది అన్బాక్సింగ్ అయితే జస్ట్ బాక్స్ ఎలా ఉంది చూడడానికి ఫోన్ నేను ఒప్పుకున్నాను అన్బాక్స్ చేయడానికి. సో బాక్స్ అయితే ఇలా ఉంటుంది. బాక్స్ కంటెంట్స్ అయితే అన్ని ప్లాస్టికే ఉన్నాయి, కాబట్టి ఛార్జర్ అయితే లేదు దానిలో. ఇది ఓవరాల్ మీ ఒపీనియన్ ఏంది? బడ్జెట్ ఫోన్స్లో కంపెనీస్ బ్రాండ్స్ ఛార్జర్ ఇంక్లూడ్ చేయాలా వద్దా? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఒపీనియన్ అయితే బడ్జెట్ ఫోన్స్లో ఛార్జర్ రిమూవ్ చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా పెట్టి కొనుక్కోవాలంటే బడ్జెట్ యూజర్స్కి కొద్దిగా కష్టం అవుతుంది. 1,00,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనే వాళ్ళకి 1,000-2,000 పెద్దగా ప్రాబ్లం అయితే కావు. అదే 10,000-15,000 ఫోన్ కొనే వాళ్ళకి 1,000-500 కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. నా ఒపీనియన్ అయితే అది. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ చెప్పండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.